ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? మీ అందరి నిమిత్తం కూడా అనుదినము నా ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దేవుడి నూతన సంవత్సరంలో మిమ్మల్ని ఆశీర్వదించి మీలతో నింపి మిమ్మల్ని దీవించులాగానే మీకోసం నేను ప్రార్థన చేస్తాను. 10 నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు ఆలకిందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మా బిడ్డల జీవితాల్లో మరొక నూతన సంవత్సరాన్ని అనుగ్రహించి ఇటు రీతిగా వాక్యం వినడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ నూతన సంవత్సరంలో కలిగే ఆశీర్వాదాలు, దీవెనలు ప్రతి బిడ్డకు దయచేయమని ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయము 12వ వచనంలో నుంచి మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశము నుండి తన మంచి ధననిధిని తెరిచును. నీవు అనేక జనములకు అప్పిచ్చదవు గాని అప్పు చేయవు. నూతన సంవత్సరంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఇదిగో తన మంచి ధననిధిని నీ కోసము నేను తెరుస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. మంచి ధననిధి అంటే లోకంలో ప్రతి ఒక్కరికి కూడా ధనము అనేది చాలా అవసరం. నరుడికి ధనము చాలా అవసరమై ఉన్నది. కాబట్టి దేవుడు చెప్తున్న ధననిధిని దేవుడు తను మన కొరకు తెరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ లోకంలో మనము కూడా చాలా డబ్బు దాస్తూ ఉంటాం. మన పిల్లల కోసము, మన యొక్క ఆరోగ్యం కోసము, మన ఖర్చుల కోసము, పలానా వస్తువు కొనుక్కోవాలనో లేకపోతే రకరకాల వాటి కోసము మనం డబ్బును దాస్తూ ఉంటాం. పూర్వకాలంలో బ్యాంకులు లేని టైంలో డబ్బును ఎక్కడ దాచేవారండి అంటే పొలాల్లో దాచేవారు, లేకపోతే ఒక వారి ఇంట్లో దాచుకునేవారు. అలాగనే ఈ రోజుల్లో బ్యాంకులు వచ్చేసాయి కాబట్టి అటువంటి డబ్బును సేఫ్గా బ్యాంకుల్లో దాస్తూ ఉన్నారు. అయితే దేవుడు మన కొరకు ఒక మంచి ధననిధిని ఏర్పాటు చేశాడని దేవుడు చెప్తున్నాడు. పూర్వకాలంలో కూడా ఈ గుప్త నిధుల వేటల కోసం ఏం చేసేవారంటే ఆ గుప్త నిధుల్లో కోసం నరబలులు ఇవ్వడము, లేకపోతే ఏవేవో కొన్ని గుప్త నిధుల కోసము చాలా దుష్ట కార్యాలు మన దేశంలో జరిగేవి. అయితే ఇప్పుడు అందరూ కూడా చదువుకున్న కారణం చేత అటువంటివి ఏమీ లేవు. కానీ ఇది ఇప్పుడు ఆన్లైన్ రూపంలో జరుగుతున్న ఇవన్నీ కూడా ధనం మోసం. ఆన్లైన్ రూపంలో చాలామంది డబ్బులు నష్టపోతున్నారు. అయితే దేవుడు మనకు ఒక ధననిధిని ఇచ్చాడట. ఆ ధననిధిని ఏ దొంగ కూడా దోచుకోలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక పద్యం ఉంటుంది కదా, చదువు గురించి పద్యం ఉంటుంది. దొరలు దోచుకోలేరు, లేకపోతే ఎవరు కూడా దాన్ని ఎవరు ఏమీ చేయలేరని విద్య గురించి గొప్పవారు మహానుభావులు రాశారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనకు ఒక ధనాన్ని ఇస్తున్నాడు. ఆ ధనాన్ని ఎవడో కూడా దోచుకోలేడు. ఏమిటి ఆ ధనము అని మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయము 35వ వచనంలో ఆ మాట ఉంటుంది. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుంచి మంచి విషయములు తెచ్చును, దుర్జనుడు తన మంచి ధననిధిలో నుంచి దుష్ట విషయాలు తెస్తాడని అక్కడ రాస్తాడు. కాబట్టి మనకు తెలుసు దేవుడు మనకి మన హృదయాన్నే తన ధననిధిగా మలుచుకున్నాడు. అంటే దేవుని వాక్యమే ధనముతో పోల్చబడింది. ఆ హృదయంలో దేవుని మాటలు ఉన్నప్పుడు సజ్జనుడైతే ఆ హృదయంలో నుంచి తన మంచి ధననిధిలో నుంచి మంచి మాటలు తెస్తాడు. దుర్జనుడు అనుకోండి, వాడి హృదయంలో నుంచి దుష్టకరమైనటువంటి మాటలే తీసుకుని వస్తాడు. కాబట్టి దేవుడు మన హృదయంలో ఎటువంటి ధననిధిని దాచాడు? మంచి ధననిధిని దాచినప్పుడు మన హృదయంలో నుంచి మంచి మాటలు మనలోనికి వస్తాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ అంటాడు, మా 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో కూడా అంటాడు కదా, ఈ మంటి ఘటంలో దేవుడు మహదైశ్వర్యమును పెట్టాడట. ఘటం అంటే ఏంటంటే కొండ. మంటి ఘటములలో మహదైశ్వర్యం పెట్టాడట. ఏమిటి ఆ మహదైశ్వర్యం? అక్కడ చదివితే అక్కడ ఉంటుంది, క్రీస్తు అనుగ్రహించు జ్ఞానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, క్రీస్తు అనుగ్రహించు జ్ఞానం. ఆ జ్ఞానమే ఐశ్వర్యం. చాలామంది బైబిల్ చదువుతారు. బైబిల్ జ్ఞానం చదవాలి. బైబిల్లో జ్ఞానం నేర్చుకోవాలి. టైం పాస్ కోసం కాదు బైబిల్ చదివేది. ఈ నూతన సంవత్సరం నుంచి మొదలు పెట్టండి బైబిల్ చదవడం. సంవత్సరంలో బైబిల్ పూర్తి చేయండి. లేకపోతే టైం తీసుకోండి, రోజుకి తక్కువ అధ్యాయాలే చదవండి. 3 సంవత్సరాలు చదవండి బైబిల్. నేను 3 సంవత్సరాలు చదివాను బైబిల్. గొప్ప చెప్పట్లేదు కానీ దేవుడు ఒక్కసారే చదివాను 3 సంవత్సరాలు. వచ్చిన చాలా జాగ్రత్తగా గమనిస్తూ నేను చదివినప్పుడు నేను ఎన్నో విషయాలు నేర్చుకోగలిగాను. మీరు కూడా నేర్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వీడియో చూస్తున్న వారిలో
నాకంటే జ్ఞానులు ఉండవచ్చు, గొప్పవారు ఉండవచ్చు, మహానుభావులు ఉండవచ్చు. అయితే నేను నేను నా యొక్క అనుభవాన్ని నేను చెప్తున్నాను. కాబట్టి దేవుని వాక్యం అనే మంచి దాని నిధిలో నుంచి మంచి వాక్యాలు మీరు సంపాదించుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ అంటాడు, ఇదిగో శారీరక బలం కంటే మనకి కావాల్సిన బలం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి బలం. సంసోనుకి శారీరక బలం ఉంది కానీ ఆత్మ సంబంధమైన బలం లేదు. అందుకే ఒక వేశ్య చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. కాబట్టి మనకి కూడా బలం కావాలి. ఏ బలం అంటే అది ఆత్మ సంబంధమైనటువంటి బలము మనం సంపాదించుకోవాలని మనము ఆలోచించుకోవాలి. దేవుడు మనకు ఆత్మ సంబంధమైన బలాన్ని ఇస్తాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అమెరికా దేశంలో కుక్కలకి పోటీలు జరుగుతూ ఉంటాయి. ఆ పోటీలకి కుక్కలన్నింటినీ కూడా అందంగా సిద్ధం చేసి ముస్తాబు చేసి ఆ పోటీలకు తీసుకువెళ్ళి ఆ పోటీల్లో ఏ కుక్క అయితే అందంగా ఉంటుందో దానికి బహుమానం ఇస్తూ ఉంటారు. అయితే ఒక ఆవిడ కుక్కను తీసుకెళ్ళిందంట. ఆమె ఆ కుక్కను తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టగానే ఆ కుక్కకి బాగా ఆకలేసినట్టుంది పాపం. ఆ పక్కన ఎవరో చిన్న పిల్లోడు బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని తింటుంటే ఆ బిస్కెట్ ప్యాకెట్ కోసం పరిగెట్టుకుని వెళ్ళిపోయింది. ఈలోపు మిగిలిన కుక్కలన్నీ కూడా ఆ పోటీలో నిలబడి ఆ బహుమానాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఈ కుక్క మనసు ఎక్కడుందంటే ఆ బిస్కెట్ మీద ఉంది. చాలామంది ఈ లోకంలో క్రైస్తవులు అనబడిన వారు ఏం చేస్తున్నారంటే ఈ కుక్కలాగే ఉంటున్నారు. నేను ఇలా అంటున్నాను, మరో రకంగా అనుకోకండి. వారు ఒక పందెంలో ఉన్నారనే సంగతి మర్చిపోతున్నారు. మేము ఒక పందెంలో ఉన్నాము అనే సంగతి మర్చిపోతున్నారు. ఆ సంగతి మీకు గుర్తు ఉండాలంటే క్రీస్తు అనుగ్రహించి జ్ఞానం మీలో ఉండాలి. అందుకే ఈనాటి చాలామంది క్రైస్తవులుగా చాలామంది అయిపోతున్నారు. కానీ సగం జ్ఞానంతో క్రీస్తు యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారు. లోక జ్ఞానము, భౌతిక జ్ఞానం వేరు, ఆత్మ సంబంధమైన జ్ఞానం వేరు. ఆత్మ సంబంధమైన విషయాలను ఆత్మతోనే చూడాలని పౌలు చెప్తుంటే మనం ఇలా చూడం. కనుకనే మన భక్తి జీవితంలో ఫెయిల్యూర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మన మంచి దాని నిధిలో నుంచి మనము సంపాదించుకోవాలి. మంచి మాటలు రావాలి. ఇప్పుడు అంటాడు, ఒక వ్యక్తి ఉన్నాడు, మంచి ధననిధిని సంపాదించుకున్నాడు. ఏం మంచి ధననిధి అంటే ఇదిగో ఆ లోకస్వత్ 12 అధ్యాయంలో అవన్నీ దాచుకున్నాడు. వ్యవసాయం చేసాడు, పండించుకున్నాడు, బోళ్ళని డబ్బు వచ్చింది, ధాన్యం వచ్చింది, కొట్టల్లో కూర్చుకున్నాడు. వాడు అంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు అంటున్నాడు. తన నిధి మంచి నిధే, కానీ తన ప్రాణం కోసం తను పాకులాడుతున్నాడు. మన ప్రాణం కోసం కాదు మనం పాకులాడాల్సింది. మనలో ఉన్నటువంటి మంచి ధననిధి ద్వారా దేవునికి మహిమ కలిగినట్లుగా మనం ఈ లోకంలో మనము బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి 2 కొరింథీ పత్రిక 4:17 అంటాడు, ఈ ఐశ్వర్యం ఏమిటి? ఐశ్వర్యం అంటే క్రీస్తు అనుగ్రహించి జ్ఞానం అనే ఐశ్వర్యం మొదటి పాయింట్. రెండవది రక్షణ అనే ఐశ్వర్యం దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రక్షణ అనే ఐశ్వర్యము మన మంచి దానినిది. సమరయ స్త్రీ ఉంది, తనలో రక్షణ అనే ఐశ్వర్యం లేదు, తృప్తి లేని జీవితం బతుకుతుంది. కారణం చేత తనకు రక్షణ అనే ఐశ్వర్యం లేదు. ఎప్పుడైతే క్రీస్తును అనుసరించడం మొదలుపెట్టిందో రక్షణ అనే ఐశ్వర్యం సంపాదించుకుంది, తన జీవితము తృప్తితో నింపబడింది. కాబట్టి పాట ఉంది కదా, ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతం లేదు, అయినను నెమ్మది లేదా. ఎందుకు ఉంటుంది నెమ్మది అంటే క్రీస్తు నీ హృదయంలో లేడు కాబట్టి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము నీ హృదయంలోని ఏలచుందని అంటాడు పౌలు. అంటే క్రీస్తు అనుగ్రహించు సమాధానం నీ హృదయంలో లేని కారణం చేత నీకు తృప్తి ఉండలేదు. కాబట్టి 2025 సంవత్సరంలో తృప్తి కలిగి బ్రతకడం మనం నేర్చుకుందాం. సంతుష్టి సహితమైనటువంటి భక్తి మనం నేర్చుకుందాం. 1 కొరింథీ పత్రిక 5:6-8 అంటాడు కదా, మీ పాత పులిపిండిని తీసేయండి. ఎప్పుడైతే మీ పాత పులిపిండిని మీరు తీసేస్తారో సమాధానకర్త యొక్క దేవుడు మీ హృదయాల్లో ఉంటాడు. ఆయన మీ హృదయాలకు మనశ్శాంతిని ఇస్తాడు. ఆయన మీ హృదయాలను ఆదరిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఈ మాటల ద్వారా మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను, నన్ను కూడా నేను హెచ్చరించుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. నీ మంచి ధననిధిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా హృదయాల్లో ప్రభువా మంచి ధననిధిని పెట్టమని ప్రార్థన చేస్తున్నాం. మా హృదయాల్లో నుండి మంచి మాటలు రావడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వీడియో చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఏ బాధల్లో, ఏ సమస్యలు గుండా వెళ్తున్నారు, ఏ రోగం గుండా వెళ్తున్నారు, ఏ అప్పు బాధలు గుండా వెళ్తున్నారు, ఏ సమస్యల గుండా ప్రయాణం చేసి వెళ్తున్నారు మాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించి మీ మేలుతో నింపండి. ప్రభువును రక్షకుడు నేను యేసునామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికి ప్రైజ్ లాడండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీలైతే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సాధ్యమైనంత మందికి షేర్ చేసి మా యొక్క మాకు మీ యొక్క మద్దతు తెలియజేయాలని మనం చేస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా మా నిమిత్తము, మా సంఘం నిమిత్తము, మా ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించులాగా మీ ప్రార్థన అవసరతలు, మీ సందేహాలు ఏమైనా ఉంటే మాకు ఫోన్ చేసి తెలియజేయగలరని నేను చేస్తున్నాను. అదేవిధంగా కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.